సంగీతం, సాహిత్యం, నృత్యం, కళల విపంచి సమరం రాగం తానం ఛానల్కు స్వాగతం. అమరావతి శిల్పకళ ఆంధ్రప్రదేశ్ ప్రాభవానికి, శిల్పకళ వైభవానికి, ప్రాచీన కళా నైపుణ్యానికి ఒక అద్భుత నిదర్శనం. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దాల మధ్య ఈ శిల్పకళ విలసిల్లింది. రాజవంశాలు, శాతవాహనులు, ఇక్ష్వాకులు వంటి గొప్ప రాజవంశాల ఆదరణలో ఈ కళ రూపుదిద్దుకుంది. ప్రాచీన భారతదేశంలో గాంధార, మధుర శిల్పకళలతో పాటు స్వదేశీ శైలిలో రూపుదిద్దుకున్న 3వ ప్రధాన శిల్పకళా శైలి ఈ అమరావతి శైలి. ఈ శిల్పాల ప్రత్యేకతలు ఏమిటంటే, పాలనాడు చలువరాళ్ళు. ఈ శిల్పాలను చెక్కడానికి పచ్చని రంగు ఛాయగల తెల్లటి సున్నపురాయిని ఉపయోగించారు. ఇవి మార్బుల్లాగా మెరుస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అమరావతి శిల్పాలలో మనుషులు, జంతువుల బొమ్మలు నిశ్చలంగా కాకుండా ఏదో ఒక కదలికలో నృత్యం చేస్తున్నట్లుగానో, నడుస్తున్నట్లుగానో జీవకళతో ఉట్టిపడతాయి. సన్నని ఆకృతులు, శిల్పాలలోని మానవ రూపాలు చాలా సన్నగా, పొడవుగా, శారీరక సౌందర్యం స్పష్టంగా తెలిసేలా అత్యంత సుకుమారంగా చెక్కబడ్డాయి. బౌద్ధమతం, జాతక కథలు వీటిలోని ముఖ్యాంశాలు. గౌతమ బుద్ధుని జీవిత విశేషాలు, ఆయన పూర్వజన్మలకు సంబంధించిన జాతక కథలు ఈ శిల్పాలపై ప్రధానంగా చెక్కబడ్డాయి. ఒకే రాతి ఫలకంపై ఒక కథలోని వివిధ ఘట్టాలను వరుస క్రమంలో శిల్పాలు చెక్కడం అనేది అమరావతి శైలి యొక్క ప్రత్యేకత. ఉదాహరణకు, బుద్ధుడు నలగిరి అనే మదపుటేనుగును శాంతింపచేసిన శిల్పాన్ని మనం చూస్తే ఆ కథ మనకు ఇట్టే అర్థమవుతుంది. సాంఘిక జీవనం కేవలం ఆధ్యాత్మికతే కాక నాటి సమాజంలోని నృత్య రీతులు, కచేరీలు, రాజసభలు, ప్రజల జీవన విధానాన్ని కూడా ఈ శిల్పాలలో చూపించారు. ప్రపంచవ్యాప్తంగా అమరావతి శిల్ప సంపద అద్భుతమైనదిగా కీర్తింపబడింది. అమరావతిలోని మహోస్తూప శిల్ప సంపద ప్రస్తుత కాలంలో వివిధ ప్రాంతాలకు తరలి వెళ్ళింది. లండన్ బ్రిటిష్ మ్యూజియంలో 100కు పైగా అమరావతి శిల్పాలను భద్రపరిచారు. వీటిని అక్కడ అమరావతి మార్బుల్స్ అని పిలుస్తారు. చెన్నై ఎగ్మోర్ మ్యూజియంలో కూడా భారతదేశంలోనే అతిపెద్ద అమరావతి శిల్పాల సేకరణ ఉంది. ఇంకా ఇతరంగా కోల్కతా మ్యూజియంలోనూ, అమరావతిలోని స్థానిక మ్యూజియంలోనూ కొన్ని శిల్పాలు ఉన్నాయి. అమరావతి శిల్పకళలో తొలినాళ్లలో బుద్ధుడిని మనుష్య రూపంలో చూపలేదు. ఆయనకు బదులుగా కొన్ని అత్యంత పవిత్రమైన ప్రతీకలు లేదా చిహ్నాల ద్వారా మాత్రమే బుద్ధుని ఉనికిని ప్రతిబింబించేవారు. ఆయన సర్వసంగ పరిత్యాగం చేసి వెళ్ళిపోవడాన్ని లేదా ఆయన దివ్యత్వాన్ని సూచించడానికి ఖాళీ ఆసనాన్ని చెక్కేవారు. బుద్ధుని పవిత్ర పాదముద్రలను చెక్కి వాటిపై లంచనాలు అంటే ధర్మచక్రాన్ని ఉంచేవారు. ప్రజలు ఆ పాదాలనే బుద్ధుడిగా భావించి పూజించేవారు. బోధి వృక్షం సిద్ధార్థుడికి జ్ఞానోదయమైన ఘట్టాన్ని చూపించడానికి బోధి వృక్షాన్ని, దాని కింద ఖాళీ పీఠాన్ని చెక్కేవారు. ధర్మచక్రం బుద్ధుడు తన మొదటి బోధనను ప్రారంభించిన ధర్మచక్ర ప్రవర్తనను సూచించడానికి చక్రం గుర్తును వాడేవారు. స్తూపం బుద్ధుని నిర్వాణాన్ని సూచించడానికి అంటే మరణాన్ని సూచించడానికి స్తూప ఆకారాన్ని ప్రతీకగా పెట్టేవారు. మనుష్య రూపంలో ఎందుకు చెక్కలేదు అనేదానికి తొలినాళ్లలో బౌద్ధులు హీనయాన పద్ధతిని పాటించడమే కారణమంటారు. వీరి నమ్మకం ప్రకారం బుద్ధుడు నిర్వాణం పొందాక భౌతిక రూపానికి అతీతుడయ్యాడు కాబట్టి ఆయనను సాధారణ మనుషునిలా విగ్రహ రూపంలో బంధించకూడదనేది వారి భావన. ఆధ్యాత్మిక గౌరవంగా బుద్ధుడిని ఒక రూపంలో చూపించడం కంటే ఆయన బోధనలను చిహ్నాల ద్వారా ధ్యానించడమే మంచిదని వారు భావించారు.
రూపం ఎప్పుడు మారింది అంటే క్రీస్తు శకం 1వ 2వ శతాబ్దాల నాటికి బౌద్ధమతంలో మహాయాన శాఖ బలపడింది. భక్తులలో ఆరాధనాభావం పెరగడం, గాంధార మరియు మధుర శిల్పకళల ప్రభావం వల్ల అమరావతిలో కూడా బుద్ధుడిని మానవ రూపంలో ప్రశాంతమైన ముఖవర్చస్సుతో కాషాయ వస్త్రాలతో చెక్కడం ప్రారంభించారు. ఈ మార్పు వల్లనే అమరావతి శిల్పకళలో ఒకే ప్యానెల్పై ఒకచోట బుద్ధుడు చిహ్నంగా మరొక చోట మనుష్య రూపంలో కనిపించే అద్భుతమైన పరిణామక్రమం మనకు దర్శనమిస్తుంది. అమరావతిలో కనుగొన్న యష్టి వివిధ ఆకారాలలో విభజింపబడి ఉంది. అట్టడుగుడి అమలక రూపంలో ఉంటుంది. దీనిపైన అల్లిక తోరణాలతో కూడిన వర్తుల స్తంభం ఉంటుంది. దానిపైన ముందుకు చొచ్చుకున్న గుండ్రని భాగం ఉంటుంది. దాని కైవారం మీద కొన్ని పిశాచమూర్తులు ఉన్నాయి. దానిపైన తిరిగి పుష్పాకృతులు కలిగిన వర్తుల స్తంభం ఉంది. దానిపైన వృషభం, ఏనుగు, అడవి పంది, గుర్రం మొదలగు జంతువుల చిత్ర సమూహం ఉంది. దానిపైన చదునైన స్తంభ శిరోభాగం ఉంటుంది. దీనిపైన చతావళిని అమర్చేందుకు పద్మాకారపు ఆధారపీఠం ఉంది. అమరావతి వద్ద దొరికిన ఈ యష్టి చాలా అరుదైన కళాఖండం. అటువంటిది మరెక్కడా ఇంతవరకు లభించలేదు. ఒక స్తంభం పైభాగాన ఇరువైపులా గుర్రపు మూర్తులు ఉంటాయి. ఈ స్తంభానికి అగ్రభాగాన అరిగిపోయిన ధర్మచక్రం ఉంది. అత్యంత అలంకారయుతమైన ధర్మచక్రం ప్రతిమ ఇది. ఇటీవల అమరావతిలో కనుగొనబడిన ఈ శిల్పాలు చూసి ఆంధ్ర అమరావతి శిల్పకళ పరిపక్వ దశకు చెందినదని, శిల్పి ఉన్నత దశకు చేరుకున్నాడని ఎందరో నిపుణులు పేర్కొన్నారు. ఈ శిల్పాలు శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నత కీర్తి సౌభాగ్యాలతో తులతూగుతున్న క్రీస్తు శకం 2వ శతాబ్దానివి. ఆనాటి శిల్పకళలో ముఖ్యంగా మానవతామూర్తులు, జంతు ప్రతిమలు చిత్రీకరణలోనూ, ప్రాచీన అలంకార వలయాలు చెక్కడంలోనూ, అలంకరణ స్థాయిల్లోనూ కానవచ్చే కళా పరిపూర్ణత, ధీటైన సాదృశ్యం దేశ విదేశాలలో మరెక్కడా కానరాదు. మౌర్య యుగానికి చెందిన కళాత్మక శిల్పాలు, శిలా పట్టికలు, ముఖ్యంగా నంది, అశ్వం, సింహానికి సంబంధించినవి ఇక్కడ కొనసాగటం మనం చూస్తాం. ఇదే సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చిన తరతరాల భారతీయ కళాకారులు అమరావతి కళను అమరం చేశారు. అమరుల పట్టణమైన అమరావతి యొక్క ప్రభావం ఆంధ్ర అమరావతికి చెందిన బౌద్ధ శిల్పుల కళా సాంప్రదాయాలను పాటిస్తూ వచ్చిన భారతీయ శిల్పకళ అనబడే జలతారు పటంలో ఇమిడి ఉంది. ఇది ఒక సువర్ణ యుగంగా చెప్పబడింది. ఈరోజు మనం అమరావతి శిల్పకళ అద్భుత సౌందర్యం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం స్థానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.